హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నేనేం చేశానన్నది మీతో షేర్ చేస్తున్నాను. లంచ్ కోసం టమాటా రైస్ అయితే చేస్తున్నాను. దానికోసం ముందుగా రైస్ అయితే నానబెట్టాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసి అవి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. తర్వాత అందులో టమోటాలు యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యేలా వేయించి అందులోనే ఉప్పు యాడ్ చేయాలి. ముందుగా ఉప్పు వేయడం వల్ల టమాటాలు కొంచెం మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. అవి కూడా బాగా ఫ్రై అయ్యేలా వేయించి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేయాలి. తర్వాత నేనైతే ఒక స్పూన్ కారం యాడ్ చేశానండి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాము. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టిన రైస్ అయితే యాడ్ చేశాను. నేనైతే నార్మల్ రైస్ వేసానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు తక్కువ మంటపై కుక్ చేయాలండి. 15 మినిట్స్ తర్వాత టమాటా రైస్ అయితే రెడీ అవుతుందండి. ఇందులోకి నేను ఎలాంటి కర్రీ అయితే చేయలేదండి. పెరుగు చట్నీ అయితే చేశాను. ఇంకా టైం అయితే 1 అయింది. ఇంకా మేము తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ మూవీ అయితే చూద్దాం అనుకున్నాము. ఇంకా పార్క్ అనే కొత్త మూవీ వచ్చింది. హర్రర్ మూవీ అనేసి మూవీ అయితే చూద్దాం అనుకున్నాము. కానీ ఆ మూవీ ఏమంత బాగలేదు. సగం మూవీ చూడగానే నాకైతే నిద్ర వచ్చేసిందండి. ఇంకా నిద్రపోయి లేచేసరికి 3:40 అయిపోయింది టైం. వెదర్ కూల్గా ఉండడం వల్ల నేనైతే లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ అయితే తాగేసానండి. తర్వాత కాఫీ తాగదామనేసి పాలైతే వేడి చేశానండి. ఇంకా కాఫీ అయితే తీసుకొని నేను మా హస్బెండ్ తాగేసాము. ఇంకా మా చుట్టుపక్కల మా ఊర్లో తోటలు అయితే ఉంటాయండి. అక్కడ కరివేపాకు చెట్టు ఉంటే మా హస్బెండ్ వెళ్ళి కరివేపాకు అయితే తీసుకొచ్చారు. ఇంకా అది కంప్లీట్గా వలిచేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేశాను. ఇలా వలిచి స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇంకా ఈలోపు టైం అయితే 6 అయిందండి. ఇంకా నేను రెడీ చేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు కార్తీక మాసాలు కాబట్టి బయట దీపాలు కూడా పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు నైట్కి వచ్చేసి చపాతీ, వెజ్ కుర్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా వాటర్లో ఉప్పు నానేసి ఆ వాటర్ వేసి గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. గోధుమ పిండి మనం కలిపేదాన్ని బట్టి చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి. ముందుగా పిండి అయితే కలిపేసి కాసేపు పక్కన పెట్టేశాను. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి కుక్కర్లో అయితే వేసానండి. ఇంకా పిండి అయితే నానింది. ఇంకా చపాతీలు అయితే రుద్దుతూ కాలుస్తున్నానండి. నేనైతే మరీ రౌండ్గా అయితే రుద్దలేనండి. నేను కూడా రుద్దేటప్పుడు చాలా షేపులు అయితే వస్తాయండి. మరీ విరిగిపోకుండా పర్వాలేదన్నట్టు కొంచెం బాగానే వచ్చాయి. నేనైతే చపాతీలో ఒక చుక్క కూడా ఆయిల్ అయితే వేయలేదండి. ఆయిల్ వేయకుండా ఇలాగైతే కాల్చుకుంటున్నాను. చపాతీలు కాల్చేటప్పుడు ఆయిల్ వేస్తే నేనైతే అస్సలు తినలేనండి. అందుకని నేను ఆయిల్ లేకుండానే కాల్చుకుంటాను. ఇంకా చపాతీలు చేయడం కూడా అయిపోయిందండి. ఇందులోకి వెజ్ కుర్మా కూడా రెడీ చేశాను. మేము డిన్నర్ తినేటప్పటికి టైం అయితే 8 అయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.